ఘనంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉమెన్స్ డెవలప్ సొసైటీ జడ్చర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ఎన్నో ప్రత్యేకత రోజులు ఉన్నా పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని ఎవరికి తెలియదు. కానీ పురుషుడిగా వారి త్యాగాలు, కష్టాలు గుర్తించి పురుషులకు కూడా ఒక దినోత్సవం ఉండాలని 1999లో అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని ఐక్య సమితి గుర్తించింది. పురుషుల సహకారాన్ని ప్రవేశించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబ, సమాజం, దేశం నిర్మాణం, అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది. గత కొన్ని శతాబ్దాలుగా మహిళా సాధికారణ కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పురుషుల ఆరోగ్య పురోగతిపై కూడా శ్రద్ధ వహించాలని అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా మగ పురుషులందరికీ కూడా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ వారికి మరొకసారి ధన్యవాదాలు. అయితే సమాజంలో అందరూ తెలుసు, ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. అందరం కూడా అందరు స్టేటస్లో పెట్టుకుంటారు, ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో పురుషులకు కూడా ఒక దినోత్సవం ఉందా అనే విషయం చాలామందికి తెలియదు. 1999లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. వాస్తవానికి 1970లో ఉమెన్స్ డే స్టార్ట్ అయితే 24 సంవత్సరాల తర్వాత 1999లో పురుషుల దినోత్సవం స్టార్ట్ అయింది. అంటే చూడండి ఎంత వివక్ష ఉంది పురుషుల మీద కూడా. ప్రతి ఒక్కరు స్త్రీల గురించే మాట్లాడతారు, మహిళల గురించే మాట్లాడతారు. కానీ మరి ఆహార నిమిషాలు కుటుంబం కోసం కష్టపడి వారు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమ కూర్చి కూడా కుటుంబం కోసం కష్టపడుతున్న పురుషులని శ్రమని కానీ ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ నేను మహిళలను ఎవరు కూడా తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళని కించపరుస్తున్నట్టు కూడా చెప్పట్లేదు. కాకపోతే పురుషుల దినోత్సవం ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జరుపుకుంటే బాగుందనే ఉద్దేశంతో మాత్రం ఈరోజు పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎక్కడ నుంచి చూడండి, ఇప్పుడు మనము చరిత్రలో తీసుకున్నా కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో స్త్రీల కంటే కూడా 2 రెట్లు ఎక్కువ పురుషులే ఉన్నారు. అంటే వారి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా చెప్పుకుందామన్నా కూడా ఎవరికి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అనిపిస్తుంది. ఏమైనా ఏడ్చే మొగలు నమ్మొద్దంట. అంటే అదొక బాధ, ఏడదామన్నా అదొక బాధ, కష్టాలు చెప్పుకుందామన్నా ఆశైపోతామని ఒక బాధ. సో ఇలాంటివి ఎక్కడ చూసినా కూడా ఇవే పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఇప్పుడు సమాజం తీసుకున్నా కూడా మొన్న ఒక ఆమె హనీమూన్ తీసుకుపోయి మొగులు చంపేసింది. ఈ మధ్యకాలంలో అంటే పురుషుల దినోత్సవం అని చెప్పుదాన్ని కూడా చాలామంది నవ్వుతుంటారు. కానీ వాస్తవానికి అవి నిజాలు. అంటే చెప్పుకుందామన్నా కూడా పురుషుల దినం జరుపుకుందామన్నా కూడా కామెడీలాగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఎవరు అనుకుంటారేమో అన్నట్టుగా బాగుంటుందని చెప్పి చాలామంది ముందుకు రారు. సో మాలాగా ధైర్యం చేసి ముందుకు వచ్చే తక్కువ మంది ఉన్నారు బాధలు చెప్పుకునేటోళ్ళు కూడా. అంటే ఇక్కడ బాధ చెప్పుకోవాలి, చేసుకోవాలని కాదు, కానీ వాళ్ళతో సమానంగా ఎట్లయితే పురుషులతో సమానంగా స్త్రీలు మాకు హక్కులు కావాలి, మాకు అది కావాలని చెప్పి కొట్లాడుతుంటారో పురుషులకు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా దినోత్సవం జరుపుకునేటువంటి పరిస్థితులు రావాలనేది మేము చెప్తున్నాం. ఎక్కడైనా ఒక స్త్రీ మహిళ పైన అత్యాచారం జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా చాలామంది మహిళా సంఘాలు ముందుకు వస్తుంటారు. మేము కూడా సామాజికవేత్తలుగా ఎంతోమంది కూడా దాన్ని ఖండిస్తుంటాం, ధర్నా చేస్తుంటాం. కానీ ఎక్కడైనా మహిళ వల్ల పురుషులు చనిపోయినా కానీ ఏ పరిస్థితుల్లో పురుషులు చనిపోయినా కూడా వారి గురించి ఎవరు ఖండించారు. మొన్న ఎంతోమంది చంపేసి డ్రమ్ములలో పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, కుక్కర్లో పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, మొగలను చంపి. అటువంటి పరిస్థితులు ఎవరు కూడా ముందుకు, ఎందుకంటే సిగ్గు అవుతుంది, ఎవరైనా తప్పు అనుకుంటున్నామని చెప్పేసి అట్లాంటి పరిస్థితులు చాలా మంది ఉన్నా కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితికి అనిపిస్తలేదు. సో మేమేమంటున్నాం అంటే వాళ్ళ మగపిల్లలు కూడా కష్టాన్ని, వాళ్ళ దాన్ని కూడా త్యాగాలను గుర్తించాలి. ఎట్లంటే మీరు చాలామంది తీసుకుంటే హార్ట్ అటాక్ కూడా ఎక్కువ శాతం పురుషులకే వచ్చి చనిపోయారు. ఎందుకంటే బాగా గుండెలు పెట్టుకొని గుండె హార్ట్ అటాక్ చనిపోతుంది. కడుపు వస్తుంది. చాలా మందికి నెత్తి ఖరాబ్ అయిపోయి బట్టనెత్తి కూడా ఎక్కువ మొగలకే వస్తుంది, లేడీస్కి రాదు. అంటే ఇన్ని పరిస్థితులు మొగలకుంటే ఎవరు గుర్తిస్తారు అనమాట. కామెడీ కాదు, సాధారణంగా ఏంటంటే అంత కామెడీ లాగానే కనిపిస్తాయి మొగల పరిస్థితులు. కానీ అవన్నీ జీర్ణించుకోలేని వాస్తవాలు ఉంటాయి. కాబట్టి మరొకసారి పురుషుల దినోత్సవాన్ని గుర్తించినందుకు బాలమనకకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక వివాహ బంధాలను, మానవ సంబంధాలు ఇవన్నీ మగవాడికి అది ఎక్కువ ఉంటాయి, ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటారు. కానీ
బయట సమాజంలో ఏమైతుంది ఏం కథ అన్నది భర్తకి వాళ్ళు తెలుసు. కూడా అన్ని చేస్తారు కానీ మనం బయటికి రాదు మనిషి. ఇన్ని విషయాలు వాళ్ళకి తెలియకుండా ఎవరికి అమ్మ ఫ్యానే. చెప్పలేక అన్ని చేస్తారు. ఒకప్పుడు ఏం చేస్తుంటే తెలిసిన మగవాళ్ళు కష్టం